ఇప్పుడు ఏం చేయబోతున్నారు మరి కవిత? కేసీఆర్ని కలిసి తప్పైపోయిందని చెప్తారా? అంటే ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. వాట్ నెక్స్ట్? కవిత ఏం చేయబోతున్నారు? లెటర్ లీక్ అయింది, ఆమెనే లీక్ చేసింది. సరే, ఆమె అంటున్నట్టు దయ్యాలంటే అయితే సంతోషరావు లీక్ చేసి ఉండాలి, లేకపోతే కేటీఆర్ లీక్ చేసి ఉండాలి. సరే, బయటకు వచ్చింది. ఆమె నిన్న రెస్పాండ్ అయింది, అవును నేనే రాసినా అని. అందులో ఉన్న అంశాలు కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నాయి. కేసీఆర్ తన ట్రాక్ తప్పుతున్నాడు అని ఆమె ఆ లెటర్లో పేర్కొన్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న ఆమె వచ్చిన తర్వాత ఎక్కడా కూడా గులాబీ జెండాలు లేవు. కవిత సీఎం అని నినాదాలు చేశారు. ఒక్క బీఆర్ఎస్ నాయకుడు అక్కడికి పోలేదు. సో ఇన్ని ఉన్న నేపథ్యంలో కవిత ఏ స్టెప్ తీసుకోబోతున్నారు అని అంటే, ఆమె బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి వ్యతిరేకమైన స్టేట్మెంట్ లైన్ తీసుకోబోతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఇక మిగిలింది ఏంది? కాంగ్రెస్ ఆర్ బీజేపీ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు. ఇక తీసుకున్నారంటే వాళ్ళ పార్టీలు ఖతమే. మరి ఎక్కడ పోతుంది? కొత్త పార్టీ పెట్టడం తప్ప ఇంకొక అవకాశం లేదు. అందుకే అంటున్నారు, ఇప్పటికే దాదాపు ఒక 5-10 పేర్ల మీద రిజిస్టర్ కూడా చేసుకున్నది పార్టీ పేర్లు అని. నాకు నిన్నెవరో చెప్తున్నారు, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అట. ఇక ఆమెకు అర్హత ఉందా లేదా బహుజన అన్న పదం ఎత్తడానికి అన్నది ఇంకొక సబ్జెక్ట్. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో TBRS అట పేరుతో ఆమె ముందుకు వచ్చే అవకాశం ఉందట. పార్టీలోని తాజా రాజకీయ పరిణామాలు ఎటు దారి తీస్తాయి, పార్టీలో చీలికలు ఏర్పడతాయా అన్న కోణంలో కూడా బీఆర్ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీలో నెలకొన్న సమస్యలను అధినేత దృష్టికి తీసుకెళ్లానని, ఇందులో తనకు ఎటువంటి వ్యక్తిగత ఎజెండా లేదని కవిత ప్రకటించినప్పటికీ త్వరలోనే ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మొన్నటి వరకు కవితతో సన్నిహితంగా ఉన్న గులాబీ పార్టీ నేతల్లో ఎంతమంది ఆమె వైపు నిలుస్తారు? అసలు ఆమె పార్టీ పెడతారా, లేదంటే పార్టీలోని అంతర్గత సమస్యలను మాత్రమే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తారా అన్నదానిపై పార్టీ శ్రేణుల్లో చర్చ కొనసాగుతోంది. గతంలో నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారు బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీలో చేరినట్లుగా కవిత కూడా మరో పార్టీలో చేరతారా అన్నదానిపైన చర్చ జరుగుతోంది. వాస్తవానికి కవిత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే మేడే సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న భూమి లేని పేదలకు ఏమీ చేయలేకపోయామని అనడం చర్చకు దారితీసింది. మరోసారి మీడియాతో చిట్చాట్లో ఆమె మాట్లాడుతూ తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకొస్తాయన్నారు. 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా కష్టపెడతారా అంటూ ఆమె బాధపడ్డారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని ఆ సందర్భంలో కవిత హెచ్చరించారు. అందులో భాగమే, ఆ గట్టిగా స్పందించే దాంట్లో భాగమే లెటర్ లీక్ చేయడం అనుకుంటున్నాను. నేనైతే ఆ లెటర్ లీక్ చేయడం అందులో భాగమే అనుకుంటున్నా. ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు ఆమె? పార్టీయా ఏంది? కాంగ్రెస్ వాళ్ళంతా ఇదంతా పెద్ద డ్రామా అంటున్నారు. కేసీఆర్ జవాబు ఇవ్వాలి, పొన్నం. కవిత లేక అంతా ఒక డ్రామా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డ్రామాలకు కేరాఫ్గా మారిపోయారా మీరంతా అని ఎవరు మన బండి సంజయ్ అంటున్నారు. డాడీ డాటర్ లేక ఒక డ్రామా, కవిత లేక ఎందుకు రాసిందో అర్థం కాలే కిషన్ రెడ్డి. ఓటీటీ డ్రామాల లిక్కర్ క్వీన్ కవిత లేక బండి సంజయ్, కవిత లేక కాంగ్రెస్ కుట్ర DK అరుణ, మరో షర్మిల కాబోతున్న కవిత రఘునందన్ రావు. ఇట్లా ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. అల్టిమేట్గా ఆమె ఏం చేయబోతున్నారు అన్నదే. ఇప్పుడు ఇది ఏందో, విజయం ఏందో, విప్లవాలు ఏందో, సారాదందాలు ఇరుక్కొని బయటకు వచ్చినప్పుడు ఇదే, ఇప్పుడు కూడా ఇదే. ఏముంది అందులో? ఇప్పుడు ఆ దయ్యాలు ఎవరు? ఇప్పుడు ఆమె ఏం చేయబోతున్నారు? గిదేగా గానే ఆగిపోయింది. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడింది అన్నది మనం వినలే కదా. ఎటువై ఒక్కసారి వినండి ఆమె ఏం మాట్లాడింది అన్నది. జై తెలంగాణ. నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే. 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే
మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cohorts in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR garu or the party. To strengthen the party, and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారు చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్ గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోవట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేది నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు నిలబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ. సో ఇప్పుడు ఆమె మాట్లాడిన దాంట్లో దయ్యం ఎవరన్నది తేలాల్సిన అవసరం ఉన్నది. కానీ మనం ఇంతకుముందు పోల్ పెట్టినాం కదా, ఆ పోల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? కవిత అంటున్నా దయ్యం ఎవరు అంటే, జనాలు ఎవరికి ఎక్కువ ఓట్లు వేసిరా పెద్ద దయ్యం ఎవరు అని అంటే కేటీఆరా, సంతోష్ రావా, హరీష్ రావా అంటే కేటీఆర్కు 53% ఓట్లు పడ్డాయండి. 53% కేటీఆర్ అనుకుంటున్నారు ఆ దయ్యము. సంతోష్ రావు కూడా మంచి మార్కులు ఇవ్వబడ్డాయి. 37% మంది సంతోష్ రావు అనుకుంటున్నారు. హరీష్ రావు జస్ట్ 10% కనబడుతున్నారు. సో మనం కమ్యూనిటీలో ఆ పోల్ చూడొచ్చు. మనం ఇట్లా పబ్లిక్ రియాక్షన్. ఇది పేపర్ లీక్ దొంగ కవిత అట. ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది దట్ దయ్యం ఈజ్ హర్ బ్రదర్ అకార్డింగ్ టు హర్. మరి ఆమె చెప్పాలి. ఇప్పుడు ముసుగులో గుద్దులాట ఎందుకండి? ఏమున్నదా? మీరు కుల్లా చెప్పాలి కదా, మీరు లీడర్లు కదా.